హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే, అలానే వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోని మరింత కొంచెం ముందుకు పంపించిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇదైతే పోలిపాడ్యమి కదండి. ఈ పోలిపాడ్యమి రోజు దీపారాజన చేసి ఒత్తులు వెలిగించుకున్న వాళ్ళు నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం వస్తుందంటండి. ఇంకా మీరంతా పోలిపాడ్యమి మంచిగా జరుపుకున్నారా? నేనైతే ఎర్లీ మార్నింగే లేచానండి. లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా పూల మొక్క కూడా పోసుకున్నాను. అది కూడా చాలా అందంగా వచ్చింది అనుకోండి. అలానే పచ్చలివిడి కూడా కలుపుకున్నాను. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకుని బయట తులసమ్మ దగ్గర, ఉసిరి మొక్క దగ్గర దీపాలు అయితే పెట్టుకుని వాటర్లో దీపాలు అయితే వదిలేశానండి. ఈ రోజు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది వెలుగుతున్న దీపాలను చూస్తే. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత గుళ్ళో అయ్యగారు వచ్చారు, రామాలయంలో అయ్యగారు. ఇంకా గుడికి అయితే వెళ్ళానండి, స్వయం పాక దానం ఇద్దామని చెప్పి. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత పూజ అది పూర్తి చేసుకుని హారతి అవి తీసుకున్న తర్వాత మా గుళ్ళో అయ్యగారికి పాద పూజ అయితే చేసుకున్నామండి. ఫస్ట్ అయితే కాళ్ళు కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమతో పూజ చేసుకుని ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని తర్వాత స్వయం పాకదానం అయితే ఇచ్చామండి. స్వయం పాకదానం ఇచ్చిన తర్వాత అందరం ఒకరికొకరం ముత్తైదువులందరం బొట్టు పెట్టుకుని గంధం ఇచ్చుకున్నాము. ఇంకా అందరూ ఒకరికొకరు పెట్టుకున్న తర్వాత మొఖాలు ఎలా ఉన్నాయో ఎగ్జాంపుల్కి నా ఫేస్ చూడండి అనమాట. ఇలా తయారయ్యాయి అందరి ఫేస్లు. ఇంకా ఆ తర్వాత కొంతసేపు నవ్వుకున్న తర్వాత అయ్యగారి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు తీసుకుని ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చుని ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా ఈరోజు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్